హలో వెల్కమ్ టు జిఎన్వి లెర్నింగ్ పోర్టల్. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎగ్జామినేషన్లో భాగంగా క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ నుంచి ప్రాబ్లం చూద్దాము. An article costs 1000 rupees for a salesman. He fixes its market price as rupees 1500. So here market price is equal to 1500 rupees. So he sells it to a customer at a discount of 20%. So అతను ఒక కస్టమర్కి 20% డిస్కౌంట్ తోటి ఆ వస్తువుని అమ్మాడు. సో 20% డిస్కౌంట్ అంటే 1500లో 20% డిస్కౌంట్ అంటే 300. సో ఎంతకు అమ్మాడు? సెల్లింగ్ ప్రైస్ 1200 రూపీస్ అవుతుంది. బికాస్ 20% ఈజ్ ఈక్వల్ టు మనకి ఎంత అవుతుంది? 300 రూపీస్ అవుతుంది డిస్కౌంట్ పోను. సో మళ్ళీ ఏం చేశాడు అతను? హీ గివ్స్ ఫర్దర్ డిస్కౌంట్ ఆఫ్ 10% ఫర్ ఈచ్ క్యాష్ పేమెంట్. సో ఈ 1200లో మళ్ళీ 10% డిస్కౌంట్ ఇచ్చాడు. సో 1200లో 10% అంటే ఎంత? 120. సో 120 మనం మైనస్ చేస్తే 1080 రూపీస్. అంటే టోటల్గా లాస్ట్ ఫైనల్ సెల్లింగ్ ప్రైస్ ఎంత అంటే 1080. బట్ యాక్చువల్గా ఆ వస్తువు కాస్ట్ ఎంత? 1000 రూపీస్. సో అతను ఎంతకు అమ్మాడు? 1080 రూపాయలకి అమ్మాడు. సో ప్రాఫిట్ ఎంత వచ్చింది అతనికి? 80 రూపీస్ వచ్చింది. సో హియర్ 1000 రూపీస్కి 80 రూపీస్ ప్రాఫిట్ వచ్చిందంటే 100 రూపీస్కి పర్సంటేజ్ అంటే 100 రూపీస్కి కదా. అంటే ఎంత పర్సంటేజ్ ఆఫ్ ప్రాఫిట్ వస్తుంది? 8% ఆఫ్ ప్రాఫిట్ వస్తుంది. సో దట్ మీన్స్ గెయిన్ ఈజ్ 8%.